హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీ పిండితో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రెష్ ఇడ్లీ పిండితో అయినా వేసుకోవచ్చు, లేదంటే మిగిలిపోయి కొంచెం పులుపు వచ్చిన పిండితో అయినా సరే ఈ బజ్జీలు వేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఇడ్లీ పిండి తీసుకున్నాను, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ మైదా, సాల్ట్, జీలకర్ర, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు. ఒక బౌల్ తీసుకుని అందులో ఇడ్లీ పిండి, మైదా, పెరుగు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు బజ్జీలు మనకి గుల్లగా బాగా వస్తాయి. సోడా కూడా వేయనవసరం లేదు. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బజ్జీలను వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి స్లోగా. మనకి ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి లాస్ట్లో కొద్దిగా ఉండిపోయేది సరిపోదు అనుకున్నప్పుడు కూడా మనం ఇలా బజ్జీలకి కలుపుకొని వేసుకోవచ్చు. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలు రోజు తిని బోర్ కొట్టినప్పుడు కూడా మధ్యలో ఇడ్లీ పిండితో ఇలా బజ్జీలు వేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది. మనం పప్పు అలాంటివి ఏమీ నానబెట్టకుండా ఇలా ఈజీగా బజ్జీలు వేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలానే ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి ఉంటే మనం ఈ బజ్జీలు ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. గోల్డెన్ కలర్లోకి వచ్చేసారి చూసారు కదా. వీటిని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ బజ్జీల్లోకి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేగిపోయాయి, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. క్రిస్పీగా ఉండే ఇడ్లీ బ్యాటర్తో చేసుకునే బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, లోపల కూడా ఉడికిపోయింది బజ్జీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.